ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు ఉదయకాల సమయమందు ప్రియులు వెంకటేశ్వరరావు గారు దీని గురించి మాట్లాడగా మనం వినిన్నాం. అయితే ఇవ్వబడినటువంటి పేపర్లో చదవబడిన టెక్స్ట్లో తీసుకున్న అంశాన్ని కనుక ఆలోచన చేస్తే మెసేజ్ మొత్తం అర్థమైపోద్ది. సేవక స్వరూపము. సేవక అంటే పని చేసేటువంటి వాడు, స్వరూపము అంటే రూపము, పని చేయువాని రూపము. సేవక స్వరూపి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు సేవక స్వరూపి అని మాట్లాడుతూ ఉన్నాడు? యెషయా భక్తుడు రానున్నటువంటి మెస్సయ్యని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రానున్నటువంటి మెస్సయ్య ఎలాంటి వాడంటే సేవ చేయటానికి వచ్చేవాడు తప్ప సేవను ఎదురు తిరిగి చేయించుకోవడానికి వచ్చేవాడు కాదు అనే విషయాన్ని యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా ప్రియులారా, ఇదే యెషయా రానున్నటువంటి మెస్సయ్య గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యూదులు ఏం మాట్లాడుకున్నారయ్య అంటే 9వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట మీద వాళ్ళు నిలకడగా ఉన్నారు. కానీ ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సేవక స్వరూపము మీద వారి యొక్క లక్ష్యాన్ని వారు పెట్టలేకపోయారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక వ్యక్తికి గౌరవం దక్కాలంటే, ఒక వ్యక్తికి కీర్తి ప్రతిష్టలు ఉండాలంటే దేన్ని చూస్తారంటే వ్యక్తిలో ఉన్నటువంటి అందాన్ని చూస్తారు, అతని యొక్క రంగును చూస్తారు, అతనికి ఉన్నటువంటి ముఖ కవలికలను చూస్తారు, ముఖ ఛాందస్సును చూస్తారు. ఆ ముఖము ఎలాగూ ప్రకాశిస్తూ ఉన్నదో దానిని బట్టి గౌరవంగా చూస్తారు. ప్రియులారా, ఆలోచన చేస్తే తెల్లగా ఉన్నటువంటి వానికి ఒక గౌరవం ఉంటుంది, నల్లగా ఉన్నటువంటి వానికి ఒక గౌరవం ఉంటుంది. అయితే ఒకప్పుడైతే ప్రియులారా బ్రిటిష్ వారి యొక్క దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు గాంధీ గారు ట్రైన్ ఎక్కితే ఏం చేశారు? ఆయన్ని బయటకు దించి వేశారు. కారణం ఏమిటంటే ఆయన కలర్ని బట్టి. అదే రీతిగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సేవక స్వరూపాన్ని ధరించి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన క్రీస్తు సేవకునివనిగా తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. తన తండ్రితో ఉండేటువంటి ఆ యొక్క అనుబంధాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగాను దరిద్రునిగాను వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాజుగా వస్తాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ ఏం చేస్తున్నారంటే రాజుగా వస్తాడు కదా, ఈయన చక్కని దేహాన్ని కలిగి ఉంటాడు, మంచి పర్సనాలిటీ కలిగి ఉంటాడు, రాజరికపు వస్త్రాలను ఈయన కలిగి ఉంటాడు, ఈయన మాట్లాడుతూ ఉంటే గంభీరమైన మాటలు వినపడతాయి, ఈయన చుట్టూ ఎల్లప్పుడూ కూడా నిత్యము సైనికులు, రక్షకులు, భటులు ఉంటారనేటువంటి ఆలోచన ధోరణిలో యూదులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రము మందతోనూ మందితోనూ రావట్లేదు, మందల్లో ఒకడిగా వస్తూ ఉన్నాడు. ఆ మందలో ఒకనిగా వస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ క్రీస్తుని గురించి జయ ఉత్సాహ గానాలు వారందరూ కూడా చేస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాడు. సేవక స్వరూపాన్ని ధరించి వస్తున్నాడు ఈయన. అయితే వారందరూ ఏమనుకుంటున్నారయ్య అంటే రాజుగా వచ్చేటువంటి వాడు గంభీరంగా రావాలి కదా. రాజుకు గుర్తేమిటంటే అశ్వము, గుర్రం అనేటువంటిది రాజరికానికి గుర్తు. ఈయన అశ్వము మీద రావాలి, కానీ ఈయన గార్ధవము మీద వస్తూ ఉన్నాడు, ఈయన మెస్సయ్య కాదు అనేటువంటి ఆలోచన దోడలో ఆయన ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగం ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా. ఆయన వచ్చిన మాట వాస్తవమే, ఆయన మెస్సయ్యగా వచ్చాడయ్యా, కానీ ఆయన సేవక స్వరూపాన్ని ధరించి వచ్చాడనేటువంటి విషయాన్ని ఇన్కార్నేషన్, అవతారము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన వడ్లవాని కుమారుడు కదా, బేద వడ్లవాని కుమారుడు కదా, ఇతడు యేసేపు యొక్క కుమారుడు కదా, ఇతను రాజు ఎలా అయ్యాడనేటువంటి సందేహంలో వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకనే చదవబడిన మాటలో మాట్లాడుతున్నాడు కదా, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. రూపము అనేటువంటి దాన్ని కనుక ఆలోచన చేస్తే ఇది శరీరాకృతిని గురించి తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, దీనిని హీబ్రూలో తోహార్ అనేటువంటి పదాన్ని వాడారు. తోహార్ అనేటువంటి పదముకు అర్థం ఏమిటంటే బాహ్యములో ఉండేటువంటి రూపాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ బాహ్యములో ఉండేటువంటి రూపాన్ని గురించి ఒక వ్యక్తి గురించి వాడారు. ప్రియులారా, ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనంలో యోసేపు యొక్క అందాన్ని గురించి వాడినప్పుడు అక్కడ ఈ తోహార్ అనేటువంటి పదాన్ని వాడారు.
శారీరకమైనటువంటి బాహ్య అందాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆ బాహ్యం అందం అనేటువంటిది సరిగ్గా లేదు. అదే రీతిగా అతనికి రూపము కూడా సరిగ్గా లేదు, అతనికి మహిమ కూడా లేనటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ మహిమను హదార్ అనేటువంటి పదం వాడాడు. ఈ హదార్ అంటే మహిమ లేకపోవటం. ఈయనలో రూపము లేనటువంటి వాడిగాను, మహిమ లేనటువంటి వాడిగాను సేవక స్వరూపముతో కనబడుతూ ఉన్నాడు క్రీస్తు. యేసుక్రీస్తు లోకపు రాజుల మాదిరిగా శరీరము ఆకర్షణీయంగా కనబడటం లేదు. ఆయనకు రాజరికపు వేషధారణ లేదు. ఆయన సాధారణ మానవుని వలె ఒక అంగీ ధరించుకుని యెరూషలేములోకి జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయండి. ఈయన ఈ రీతిగా సేవక స్వరూపాన్ని ధరించుటను బట్టి మార్టిన్ లూథర్ అనేటువంటి పండితుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు తన లోకపు రాజ్యాన్ని విస్తరించి తండ్రి యొక్క చిత్తాన్ని మార్చడం కోసమే ఆయన సేవకునిగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన సేవకునికి ఈ లోకానికి వచ్చాడు తప్ప ఆయన అధికారం ఒకటే, ఆయనకున్నటువంటి స్థానము కూడా ఒకటే. తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండేటువంటి స్థానము, తండ్రితో ఉండేటువంటి స్థానాన్ని ఆయన విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అది సేవక స్వరూపాన్ని ధరించి వచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను చూసి ఆశ్చర్యపడినంతగా ఆయనకేం లేదయ్య అంటే అందము లేదు. ఆయనకు అందము లేకపోవడానికి గల కారణం ఏమిటో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ అందం అనేటువంటి పదాన్ని మరేహ్ అనేటువంటి హీబ్రూ పదం దీనికి వాడారు. ఈ మరేహ్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే రూపము. ఈ మరేహ్ అనేటువంటి పదానికి రూపము అనేటువంటి అర్థం వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకు సొగసైనను స్వరూపమైనను రూపము, స్వరూపము లేదా స్వరూపము అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడాడు. మంచి రూపము, మంచి అందము లేనటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ లోకపు అందానికంటే లోకానికి రక్షణ కలిగించటమే ప్రభువుకు గొప్ప సవాలు కనుక ఈ లోకములోనికి వచ్చినటువంటి ఆయన అందముగా రాజుగా కనబడటానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ నీతోనూ నాతోనూ ఒకనిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. కానీ సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప వ్యక్తి ఏమని మాట్లాడతాడంటే, సత్యమైనటువంటి అందం శరీరంలో ఉండదు, కానీ అది పవిత్రమైన మనసులో ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నట్లు స్వరూపము లేదు, కానీ ఆయన మనసులో పవిత్రమైనటువంటి అందం ఉన్నది. ఏమిటయ్యా పవిత్రమైన అందం అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపిని పరిశుద్ధినిగా మార్చాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపిని పరిశుద్ధినిగా మార్చాలని ఆయనకున్నటువంటి భోగాలను విడిచి, ఆయనకున్నటువంటి అందాన్ని విడిచి, ఆయనకున్నటువంటి యోగ్యతను విడిచి ఈ లోకమునకు వచ్చినటువంటి క్రీస్తును మనము చూడవచ్చు. అయితే ఈ సేవకుని స్వరూపాన్ని ధరించి వచ్చినటువంటి క్రీస్తును తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, యేసు రాకడను చూచినప్పుడు యూదులు, రోమన్లు వీరందరూ కూడా అనుకున్నారు కదా, ఈయన గొప్ప రాజుగా ఉన్నాడే అనేటువంటి ఆలోచన వారికి రాలేదు. ఎందుకంటే వారు ఊహలకు మించినటువంటి ఆ ఊహలకు మించి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అనుకుంటే ఆయన ఊహలకు తక్కువగా కనపడుతూ ఉన్నాడు. రాజు అనేటువంటి వాడు ఈ చేతికి 10 ఉంగరాలు, ఈ చేతికి 10 ఉంగరాలు పెట్టుకుని, మెల్లో చక్కని హారాలు వేసుకుని, ఒక కిరీటాన్ని పెట్టుకుని, ఖడ్గాన్ని పట్టుకుని వస్తాడేమో, ఆ మెస్సయ్య వస్తాడేమో, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఈ మెస్సయ్య ఎలా వస్తున్నాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకుని వస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కని యొక్క భారాన్ని ఆయన భుజముల మీద మొయ్యటానికి ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడంటే తగ్గింపు కలిగినటువంటి సేవకునిగా ఆయన వచ్చాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఆయనను వారు గుర్తించలేకపోయారు. అందుకనే యోహాను భక్తుడు అంటూ ఉంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలమున కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కారణం ఏమిటంటే వారి ఎక్స్పెక్టేషన్ తగినట్లుగా లేడు, వారి ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా క్రీస్తు లేడు. కారణం ఏమిటంటే ఈయన పేదవానిగా పుట్టాడు, ఈయన యోసేపు కుటుంబంలో జన్మించాడు,
ఈయన బాల్యం అంతా కూడా వారందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఈయన ఎలా రాజు అవుతాడు, ఈయన ఎలా మెస్సయ్య అవుతాడు? మెస్సయ్య అనేటువంటి వాడికి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు. మెస్సయ్య అనేటువంటి వాడు ఇలాగూ వస్తాడనేటువంటి ప్రణాళిక ఉన్నది. కానీ ఈయన మాత్రము ఒక పేదవాడిలా కనపడతా ఉన్నాడే, ఈయనకు అందము లేదే, ఈయనకు సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడిగా కనబడుతున్నాడు కదా, ఈయనను మనం ఎలా రాజుగా అంగీకరించాలి అంటున్నాడు కదా. అక్కడ మాట్లాడిన మాటలో ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన లోకములో ఉండెను, లోకమంతా కూడా ఆయన మూలంలో కలిగిన కానీ లోకం ఆయనను గుర్తించలేకపోతా ఉన్నది. లోకములోనికి వచ్చిన క్రీస్తును, లోకములోనికి వచ్చిన మెస్సయ్యను గుర్తించలేకపోతున్నటువంటి జనాంగాన్ని బట్టి అక్కడ యెషయా భక్తుడు ఆయనలో స్వరూపం లేదు, అందుకనే ఇశ్రాయేలీలు లేదా యూదులు ఆయనని మెస్సయ్యగా గుర్తించలేదు. ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు కదా, లోకములో సృష్టించింది ఆయనే, ఆయన లోకంలోనికి వస్తే లోకంలో ఉన్నటువంటి వారంట క్రీస్తును గుర్తించలేకపోతా ఉన్నారు, క్రీస్తును గుర్తించలేకపోతా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు కదా, మనుష్య కుమారుడు సేవ చేయుటకు వచ్చును కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు కనుకనే ఆయన సేవక స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తును అనుసరించి సేవకుల వలె జీవించాలి. క్రీస్తును అనుసరించి సేవ చేయాలి కానీ సేవను చేయించుకోకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి ఆలోచించేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. చూడండి, సేవకునిగా అంటే ఇతరుల యొక్క మేలు కోరేటువంటి వాడిగా ఈ లోకములో ఇతరులకు సేవ చేయటానికి ఆయన వచ్చాడు. ఆ సేవలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అందరి కొరకు, అందరి యొక్క పాపముల విమోచన కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని కలువరి సిలువలో అర్పించటానికి ఆయన సేవక స్వరూపాన్ని ధరించి వచ్చాడు. ప్రియులారా, ఈ సేవకుని స్వరూపం ధరించి వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి కారణం చెప్పిన తర్వాత అంటున్నాడు కదా, తనతో పాటు ఉన్నటువంటి శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు, అయ్యా నేను సేవక స్వరూపాన్ని ధరించుకుని వచ్చాను కదా, నాకున్న భోగ భాగ్యాలన్నిటిని విడిచిపెట్టి వచ్చాను కదా, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు తెలుసా? నేను మిమ్మల్ని అభిషేకించాను కదా, అభిషేకించబడినటువంటి మీరు లోకంలోనికి వెళ్ళి నేను యేసు ప్రభు శిష్యుడిని, నాకు సేవ చేయండి అని మీరు కోరవద్దు. ఏం చేయాలి తెలుసా? మార్కు సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు అంటున్నాడు, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా. చూడండి, యేసు ప్రభు సేవక స్వరూపాన్ని ధరించి నాతో పాటు ఉన్నటువంటి వాడే కదా. శిష్యులు వాళ్ళ పాదాలను ఏం పట్టుకోవటం ఏంటి, వాళ్ళ కాళ్ళని ఏం అడగటం ఏంటి? పరలోకం నుండి వచ్చాను కదా, నాకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఆయనలో లేదు. ఎప్పుడు చూసినా కానీ తండ్రి పని నెరవేర్చాలి, సేవ చేయటానికి ఆయన వచ్చాడు కనుక తన శిష్యుల పాదాలు కడిగినటువంటి ప్రభు అంటున్నాడు కదా, నేను మీ పాదాలను కడిగాను కదా, మీరు కూడా ఒకరినొకరు ఇలాగనే చేసుకోండి. అంటే మీలో గొప్పవాడు లేనివాడు అనేటువంటి భేదము తారతమ్యం ఉండకూడదు, అందరూ కూడా ఒకటిగానే ఉండాలి, అందరూ కూడా సమానంగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికే ఆయన సేవకుని యొక్క స్వరూపము ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకని ప్రభు అంటా ఉన్నాడు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం అంటున్నాడు కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట మాట్లాడాడు. ప్రియులరా, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మీలో అందరికంటే గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచారకులుగా ఉండాలి. సేవకుని యొక్క స్వరూపాన్ని ధరించాడు, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి ఆయన అంటున్నాడు, మీలో కూడా ఇటువంటి గొప్పదనం రావాలంటే, మీరు కూడా తండ్రి చేత ప్రేమించబడాలంటే,
మీరు కూడా ప్రభు యొక్క కరుణ మీ మీద ఉండాలంటే మీరు కూడా దాసులై ఉండండి. అధికారాన్ని కోరుకోవద్దు, కానీ సేవక స్వరూపాన్ని ధరించి ఉండనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనలో స్వరూపము లేదు, సొగసైనను లేదు. ప్రకాశించబడేటువంటి స్థితిలోనికి మనలను తీసుకుని రావటానికి ప్రభువు సేవకుని యొక్క రూపాన్ని ధరించుకుని వచ్చాడు. సేవకుడు అనగా ఒకని కింద పనిచేసేటువంటి వాడు, ఒకనికి దాసుడు. ఎవరికి సేవకుడైనంటే ప్రభువుకు, దేవునికి సేవకుడు. సేవకుని స్వరూపాన్ని ధరించి ఈ లోకంలో తానంటూ ఏమి కోరుకొనక, ఏమి ఆశించక ఈ లోకానికి వచ్చిన ప్రభువును మనం చూడవచ్చు. ప్రియులారా, తాను జన్మించినప్పుడు పరుండబెట్టడానికి 3 స్థలము లేదు. తను చనిపోయినప్పుడు పాతి పెరటానికి 6 అడుగుల గొయ్యి కూడా దొరకలేదు. అంటాడు కదా, నక్కలకు బొరియాలుండు, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, ఒకంత స్థలమైనను ఆ విభునికెక్కడ లేకుండెను, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజవడును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ భూలోక గౌరవాన్ని ఎక్కడ కూడా ఆశించలేదు. వెళ్ళిన చోటెల్లా కూడా తన స్వకీలే ఆయనను నిందించారు. తన వెంట ఉన్నటువంటి వారే ఆయనకు నమ్మక ద్రోహం చేశారు. ఆలోచన చేయండి. శిష్యుడు యోధ ఆయనతో పాటు ఉన్నటువంటి వాడే, ఆయనను వెంబడించినటువంటి వాడే, ఆయనతో పాటు కలిసి అనేకమైన అద్భుత క్రియలు చూసినటువంటి వాడే. కానీ దేనికి సేవకుడయ్యాడో తెలుసా? యూదా క్రీస్తుకు సేవకుడు అవ్వలేదు, ధనానికి సేవకుడయ్యాడు. సేవకుడుగా ధనానికి అయ్యి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తుకు సేవకులైనటువంటి వారు, క్రీస్తు వలె తన రూపాన్ని మార్చుకున్నటువంటి వారు లోకములోనికి 12 దిక్కులకు వెళ్ళారు. ప్రపంచం మొత్తాన్ని తన వాక్యము చేత వెలిగిస్తా వచ్చారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు మనము ఆయనకు సేవకులుగా ఉంటే, సేవక స్వరూపాన్ని మనము కూడా ధరించి ఉంటే, ఈ లోకంలో ఆశలు కోరద్దు, ఈ లోకంలో గౌరవాన్ని కోరద్దు, పరలోకములోని గౌరవాన్ని కోరండి.